అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ వ్లాగ్స్. ఈరోజు మనం చిట్టి చిట్టి కాజాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ మైదా పిండి తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం చపాతీ పిండి అయితే ఎలా అయితే కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న ముద్దను 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. మనం ఒక గ్లాస్ మైదా పిండి ఏ గ్లాస్‌తో తీసుకున్నామో అదే గ్లాస్‌తో షుగర్ కూడా 1 గ్లాస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే 1 గ్లాస్ ఆఫ్ వాటర్. ఈ షుగర్ సిరప్ అంతా కరిగిపోయి కొంచెం లైట్ తీగ పాకంలో వచ్చేలా చూసుకోవాలి. అలాగే దానిలోకి 3, 4 యాలకులు వేసుకున్నాము. ఈ షుగర్ సిరప్ అంతా బాగా బాయిల్ అయ్యేటట్టు చూసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతీని ముద్దలాగా చేసుకున్నాం కదా, దాన్ని చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. అలాగే ఒక ప్లేట్లో 2 స్పూన్స్ ఆయిల్, అలాగే 1 స్పూన్ మైదా వేసుకొని ఇలాగ బ్యాటర్ తయారు చేసుకోవాలి. మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతీ పైన మనం చేసి పెట్టుకున్న ఆయిల్ అండ్ మైదా లిక్విడ్ని యాడ్ చేసుకోవాలి. ఇట్లాగా చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే దానిపైన మరో చపాతీ యాడ్ చేసుకోవాలి. దీనిపైన కూడా మనం చేసి పెట్టుకున్న ఆయిల్ పైన వేసుకోవాలి. చిన్నగా ఇది రోల్ చేసుకోవాలి. కొంచెం కొంచెం మైదా వేసుకుంటూ రోల్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం మైదా వేసుకొని చిన్నగా రోల్ చేసుకోవాలి. అలాగే రోల్ చేసుకున్నాక ఎడ్జెస్లో వాటర్తో మనమంతా స్ప్రెడ్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి. మనం చేసుకున్న ఈ రోల్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఈ రోల్స్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అలాగే ఈ రోల్స్ మీద కొంచెం ఫింగర్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ హీట్ అయినాక మనం ముందుగా చేసి పెట్టుకున్న చిన్న కాజాలను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఎన్ని కాజాలు అయితే ప్రిపేర్ చేసుకున్నామో ఆ కాజాలను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మనం వీటిని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాకంలోకి షిఫ్ట్ చేసుకుందాము. ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ పాకం, ఆ పాకంలో వేసేసుకున్నాము. ఈ పాకంలో వేసిన కాజాలను ఒక 5 మినిట్స్ అలాగే ఉంచాలి. అప్పుడు ఆ కాజాలన్నిటికీ పాకం బాగా పడుతుంది. 5 మినిట్స్ తర్వాత దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటం. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీ అయిన ఈ చిట్టి చిట్టి కాజాలు మీకు కూడా నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.